సంపూర్ణ రామాయణము బాలకాండం యాగపాయసం పుత్ర కామేష్టి వైభవంగా ముగిసింది. ఇలా జరుగుతుండగా ఆ హోమ గుండము మధ్యలో ప్రజాపత్యపురుషుడు లేచి సువర్ణ కలశం నిండా పాయసం గల పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి, సూర్యవంశాభరణ, మీ ఈ యాగానికి సంతోషించి ఈ దివ్య మహత్తర కలశాన్ని ప్రజాపత్య పురుషుడు తన కరుణా కటాక్షములతో అనుగ్రహించాడు. దీనిలో గల పాయసం సంతానానికి సర్వ సంపదలకు కారణమవుతుంది. నీ భార్యలు దీనిని సేవించి గుణయోగ శక్తి తేజో భాస్వంతులైన సుకుమారులను గాంచుతారు అని అదృశ్యుడైనాడు. ఇక దశరథ మహారాజు నందనవన పారిజాత పరిమళాన్ని ఆనందాన్ని అందుకున్నాడు. తన భార్యల ముగ్గురకు ఈ విషయాన్ని తెలిపాడు. వారి మోములు శరత్కాల చంద్రుని చూసినట్లు వికాసము గాంచాయి. పాత్రలో గల సగము పాయసాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు. తక్కిన సగాన్ని 2 భాగాలు చేసి కైకాదేవికి, సుమిత్రాదేవికి ఇచ్చాడు. వారు మంచి పావనభావంతో దాన్ని సేవించారు. రాణులు ముగ్గురు గర్భాలు ధరించారు. ఇలా 9 మాసాలు గడిచాయి. 10వ మాసం చైత్రం ఆనందంతో వచ్చింది. పునర్వసు నక్షత్రాన నవమి తిథి నాడు బృహస్పతి చంద్రులు కర్కాటకమున ఉచ్చాస్థానంలో ఉండగా కౌసల్యాదేవి ప్రసవించింది. పునర్వసు వెళ్ళి పుష్యమి నక్షత్ర పాదముండగా మీనలగ్నాన కైకాదేవి ప్రసవించింది. ఆశ్లేష నక్షత్రాన కర్కాటక లగ్నాన సుమిత్రాదేవి ముగ్గురు బిడ్డలను ప్రసవించింది. అయోధ్య నగరమంతా మహారాజు పుత్రవంతుడైనాడని ఆనందోత్సవాలు ఇంటింటికి జరుపుకున్నారు. దశరథ మహారాజు వేదవేత్తలకు, కవులకు, పండితులకు విరివిరిగా బహుమతులు సమర్పించాడు. 12వ రోజున పురిటి పవిత్ర శుద్ధి తర్వాత మహారాజు తన జ్యేష్ఠపుత్రునకు రాముడను నామము, ద్వితీయునకు భరతుడను పేరు, సుమిత్రాదేవి పుత్రులకు లక్ష్మణుడని, శత్రుఘ్నుడని నామకరణం గావించాడు. ఆ 4 కుమారులు శుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్తమానులైరి. వశిష్ఠ బ్రహ్మర్షి దగ్గర శశాస్త్రీయంగా విద్యాబుద్ధులు నేర్చారు. 4 రాజకుమారులు మంచి జాతి అశ్వాలపై స్వారీ చేయడం, మదపుటేనుగును మచ్చిక చేసుకోవడం, అస్త్రశస్త్రాల ప్రయోగోప సంహారాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలతో అత్యద్భుతంగా సమస్త శాస్త్ర విద్యలో ఆరితేరడం చూసి దశరథ మహారాజు పులకిత్ర గాత్రుడయ్యాడు. తన 4 తనయులతో శ్రీరాముడంటే ఎనలేని ప్రేమాభిమాన రాగరంజిత హృదయారవిందుడయ్యేవాడు మహారాజు. 16 ఏళ్ల వయస్సు వచ్చింది శ్రీరామునకు. తర్వాత విశ్వామిత్రుని రాక.